ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఎంతమంది యొక్క ఫేస్బుక్ లైవ్లో వాక్యాన్ని ఆలకిస్తున్నారు, మీ అందరికీ ప్రభు నామములో శుభములు. దేవుని యొక్క వాక్యాన్ని వినటం, ఆ వాక్యం వినటం కాదు కానీ ఆ వాక్యం అనుసరించి నడవాలని దేవుడు కోరుకుంటాడు. కానీ చాలామంది వాక్యాన్ని వింటూ ఉన్నారు కానీ ఆ వాక్య ప్రకారము నడవాలని, ప్రవర్తించాలని చాలామంది ఇష్టపడట్లేదు. మరి ఏదో కొద్దిసేపు విందాము, కొద్దిసేపు చదువుదాము, కొద్దిసేపు ప్రార్థన చేద్దాము అంటే ఏదైనా కొద్దిసేపే. అంటే మనం ఎప్పుడైతే దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించలేకపోతామో దేవుణ్ణి మనం తెలుసుకోలేము. మనకున్న సమయాన్ని మరి ఈ యొక్క లాక్డౌన్ సమయంలో గత కొన్ని దినాలుగా అందరూ కూడా గృహాలకు పరిమితమై ఉన్నారు. మరి అంతకుముందంటే చాలా బిజీగా లైఫ్ని మనం గడిపాము, మరి పని చేసుకుంటూ, జాబ్ చేసుకుంటూ. కానీ దేవుడు చక్కటి సమయాన్ని మనకి ఇచ్చాడు. మరి ఆ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినటం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం, సత్యాన్ని అన్వేషించటం. మరి ఇప్పుడు దాకా మనము దేవునికి ఆయాస్కరంగా జీవిస్తే కనీసం ఈ రోజైనా సరే, ఇప్పటి నుంచైనా సరే దేవుని మాటలు మనం చాలా జాగ్రత్తగా వింటే తప్పకుండా ప్రతి మనిషి కూడా మంచి మార్గంలో వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు లోకంలో మనిషిని తప్పుడు మార్గంలో నడిపించేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే లోకం పైకి మంచిగా ఉన్నట్టే ఉంటుంది, ఈ లోకము అంత న్యాయంగానే ఉన్నట్టు ఉంటుంది. కానీ మనం ఒకసారి జాగ్రత్త పరిశీలించుకుంటే ఈ లోకంలో ఉన్నది ఏదైనా సరే అది ఎక్కువ శాతం దేవునికి ఆయాస్కరమైనది అని చెప్పేసి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. చాలామంది ఆ విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే ఈ లోకం అనే మాయలో, ఈ లోకం అనే ఊబిలో కూరుకొని పోయి, ఆ యొక్క చట్టంలో ఇరుక్కుని పోయి చాలామంది బయటికి రాలేకపోతున్నారు. అంటే ముందు ఏది సత్యం, ఏది అసత్యం, ఏది వాస్తవం, ఏది అవాస్తవం, దేన్ని ఫాలో అవ్వాలి, దేన్ని వెంబడించాలి, మన సమయాన్ని దేనితో గడపాలి. ఈరోజు చూడండి, చాలామంది తమ సమయాన్ని మరి టీవీ ముందు కానీ ఎక్కువగా ఫోన్లో, ఈ రెండు కూడా ఈరోజు మనిషిని బాగా బంధించినాయి. బాగా ఎక్కువ శాతం మరి ఫోన్ కానీ లేకపోతే టీవీ, ఈ రెండు కూడా ఈరోజు మనిషిని ఆడిస్తూ ఉన్నాయి. ఒకటి, దాంట్లో ఉన్న మంచిని మనం తీసుకొని గ్రహించి దాని ప్రకారం వెళ్ళటం అనేది మంచిది, అంటే దాన్ని ఉపయోగించుకునే విధంలో. ఎందుకంటే దేవుడు ఆదాము హవ్వకు కూడా అలాగే చూపించాడు. మరి ఏదోనో వనంలో ఈ యొక్క తోట చెట్ల ఫలంలో మీరు దేనినైనా తినవచ్చు, కానీ పలానా చెట్టు తినకూడదు, అది మంచి చెడ్డలు నిచ్చే ఆ యొక్క చెట్టుని మీరు తినకూడదని చెప్పేసి దేవుడు మరి ఆజ్ఞాపించాడు. కానీ మనిషి ఏం చేశాడు? దేవుని ఆజ్ఞను అతిక్రమింపజేశాడు. అంటే మనం ఏం చేస్తామంటే మంచిని చూద్దాము, మంచి కోసం సెర్చింగ్ చేద్దాము అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ఆ ఫోన్ కానీ టీవీ ముందు కూర్చున్నప్పుడు ఏంటంటే అక్కడ కొన్ని అసభ్యకరమైన వీడియోస్ కానీ, అసభ్యకరమైన మాటలు, ఈరోజు మరి డ్యాన్సులు, స్టెప్పులు చూడండి, ఆ యొక్క సినిమా పాటలు అవి విన్నప్పుడు ఏంటంటే అవి మన దేహాన్ని రెచ్చగొడతాయి, ఇంకా పాపం వైపు నడిపిస్తాయి అనేది వాస్తవం. చాలామంది అవి విని దానిని చూసి అనేక మంది తమ జీవితాన్ని దుర్భరంగా ముగించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే దానికి ప్రేరేపించబడి, మరి సినిమాలకు ప్రేరేపించబడి, మరి దాంట్లో ఉన్నటువంటి మరి ఒక మనిషిని ఎలా చంపటం, లేకపోతే ఎలా పాపం చేయటం, ఏ విధంగా మరి నాట్యం చేయటం, అనేక మంది ఆ యొక్క
రంగుల వలయంలో చిక్కుకొని అనేక మంది తమ జీవితాన్ని భయంకరంగా ముగించారు. కానీ అవన్నీ కూడా లోకంలో మనం నిజంగా అవన్నీ మనం ఆలోచించినప్పుడు అవన్నీ కూడా ఒక మనిషిని తప్పు మార్గంలోకి నడిపిస్తాయి. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించాలి. దేవుని యొక్క వాక్యంతో మనం ఉన్నప్పుడు, వాక్యంతో సహవాసాన్ని కొనసాగించినప్పుడు, ఈ యొక్క బైబిల్ని మనం చదివినప్పుడు తప్పకుండా ప్రతి మనిషి కూడా మంచి మార్గంలో వెళ్ళే అవకాశం ఉంటుంది. తన జీవితము ఫలభరితంగా ముగించబడుతుంది. అనుకోవచ్చు, ఆ దేవునితో మనకి దేవునితో అవసరం ఏముందిలే, చక్కగా డబ్బు ఉంది కదా, తింటున్నాము కదా, త్రాగుతున్నాము, సుఖిస్తూ ఉన్నాము, మనకి ఇంకా దేవునితో అవసరం ఏముంది అని చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. కానీ రోజు రోజుకి పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. మరి ఆ యొక్క పరిస్థితులు మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటే ఈ యొక్క ప్రపంచానికి ఈ లోకంలో ఉన్నవే కాదు కానీ దేవుని యొక్క సహకారం మనకు అవసరం. ఒక మనిషి ఈరోజు జీవించున్నాడంటే అది కేవలం కూడా దేవుని కృప. అంటే మనం ఏ విధంగా పుట్టామో మనకు తెలుసు. అంటే దేవుడు ఆదాము హవ్వ నుంచి ఈ యొక్క ప్రపంచాన్ని సృష్టించాడు. ప్రపంచంలో ప్రతి జాతి మనిషిని ఆయన సృష్టించాడు, అది వాస్తవం. కానీ మనం ఏం చేసామంటే వివిధ రకాల కులాలుగా, మతాలుగా, వర్గాలుగా మనం విడదీసుకున్నాం. కానీ అందరం కూడా ఒక కుటుంబమే, దేవుని కుటుంబమే అనే సత్యాన్ని మనం గ్రహించాలి. మరి యొక్క ఉదయకాల సమయంలో వాక్య ధ్యానంలోకి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారుడ ప్రభా, ఈరోజు అమూల్యమైన శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చావు ప్రభా. తండ్రి, ఎంతమంది ప్రభు యొక్క ఫేస్బుక్ లైవ్లో మీ వాక్యాన్ని ఆలకిస్తున్నారో వాళ్ళందరితో ప్రభు మీరు సూటిగా తేటగా మాట్లాడండి. ముఖ్యంగా మాకు పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని, మా చిన్నపాటి మనవులు మీ సన్నిధిలో చేర్చుకోమని మా కొరకు త్వరలో రానైనా క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది, దేవుడు చక్కటి సమయాన్ని మనకి ఇచ్చాడు. ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి, ఆ యొక్క వాక్యం గురించి ఆలోచించడానికి, తద్వారాగా మనము రాబోయే జీవితంలో, అంటే మనిషి జీవితం అంటే ఈ ఇహ సంబంధమైన ఈ లోకంలో మనము జీవించే కాలం మహా అయితే ఒక 50 ఏళ్ళు, ఒక 60 ఏళ్ళు, లేదా ఒక 70 ఏళ్ళు. ఏదో ఒక రోజు మన ప్రయాణం ఇక్కడ ముగించబడుతుంది. నేనైనా, నువ్వైనా, మరి ఎంతటి ఉన్నతమైన హోదాలో ఉన్న ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా సరే ఒకరోజు తమ ప్రయాణము ఇక్కడ ముగించక తప్పదు. సో కాబట్టి మనం ఈ లైఫ్ గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ యొక్క జీవితంలో మనము పాపంతో యుద్ధం చేస్తూ, పాపంతో పోరాటం చేస్తూ, దేవుని యొక్క సహాయం తీసుకొని ఇహలోక మాలిన్యం అంటకుండా మనకు మనం కాపాడుకోవాలి. చాలామంది ఈరోజు దేహాన్ని కాపాడుకుంటున్నారు, దేహం గురించి ఆలోచిస్తున్నారు, ఈ దేహానికి ఏది కావాలో అది మాత్రం చక్కగా ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ లోపల దేవుని యొక్క ఆత్మ ఉంది, ఆత్మను కాపాడుకోవాలి, ఆత్మ రక్షించుకోవాలి అని చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. ఎందుకంటే భూ సంబంధమైన మనుషుడు దేవుని గురించి ఆలోచించే అవకాశం ఉండదు. ఎప్పుడైతే మనం దేవుని యొక్క ఆత్మలో ఉంటుందో తప్పకుండా మనం దేవుని గురించి ఆలోచిస్తాం. మరి ఏ విధంగా ఆత్మను కాపాడుకోవాలి, ఏ విధంగా పాపాన్ని అసహించుకోవాలి, పాపానికి దూరంగా ఉండాలి. ముందు మనం ఏది పాపము అని తెలుసుకోలేకపోతున్నాం. ఈ లోకంలో చాలామందికి మేము బాగానే ఉంటున్నాము, తింటున్నాము, త్రాగుతున్నాము, సిగిస్తూ ఉన్నాము, కానీ చాలామందికి క్లారిటీ మిస్ అవుతుంది. ఎక్కడంటే ఏది పాపం, దేన్ని పాపం అంటారు. కానీ వాక్య ప్రకారం మనం ఆలోచిస్తే ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుని ఆజ్ఞలను పాటించకపోతే, దేవుని యొక్క మాటలు మనం ఫాలో అవ్వకపోతే అదే పాపం. దేవుని యొక్క మొదటి ఆజ్ఞ ఏంది? ముందు మనం దేవుణ్ణి ప్రేమించాలి. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో నీ ప్రభు అయిన దేవుణ్ణి నువ్వు సేవించాలి అని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు భూమి మీద ఎంత శాతం ప్రజలు దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నారు, పూర్ణ ఆత్మతో ప్రేమిస్తున్నారు అంటే చాలా తక్కువ మంది. చాలామంది దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏదో ఒక పండగ రోజు, ఒక ఆదివారం పూట వెళ్ళి కొద్దిసేపు దండం పెట్టుకొని, కొద్దిసేపు ప్రార్థన చేసుకొని, దాన్ని కాదు ప్రేమించడం అంటే. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామంటే, దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామంటే ఎంతో భయంతో, ఎంతో వణుకుతో, దేవుణ్ణి మనం ఎంతో నిష్ఠగా ఉన్నప్పుడే మనం దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. అందుకే మనసులో ఒక మంట ఉండాలి, ఒక తీవ్రత. దేవుణ్ణి మనం ఆరాధించాలంటే ముందు మనకు ఒక తీవ్రత ఉండాలి. నేను దేవునితో గడపాలి, దేవునికి మొరపెట్టాలి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. ఇవన్నీ మనం చూసినప్పుడు తప్పకుండా ప్రతి మనిషి కూడా దేవుని వైపుకి మనసుపడే అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే మనం దేవునికి దూరంగా జరుగుతామో
తప్పకుండా అపవాది మనలో ప్రవేశిస్తాడు. మరి ఈరోజు లోకంలో ఒక మనిషిని రక్షించాలని దేవుడు కోరుకుంటా ఉన్నప్పుడు అపవాది ఎలాగైనా సరే మనిషిని నరకానికి తీసుకువెళ్ళాలి అని చెప్పేసి అపవాది కూడా ఈరోజు భయంకరంగా పనిచేస్తూ ఉన్నాడు. అనేక రూపాల్లో అనేక మంది వ్యక్తుల్ని మరి ఆధారం చేసుకొని వాడు పనిచేస్తూ ఉంటాడు. కానీ దేవుడు కూడా కొంతమందిని ఏర్పాటు చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటాడు. అపవాది ఏం చేస్తాడు, వాడి ఏజెంట్లు ఈ లోకంలో పనిచేస్తూ ఉంటాడు. వాడికి సంబంధించిన వ్యక్తులు, వాడి కుమారులు ఎప్పుడు కూడా అపవాది బాటలు నడుస్తూ రిమోట్ కంట్రోల్ వాడి దగ్గరే ఉంటుంది. వాడు చెప్పినట్టే వాళ్ళు నడుస్తూ ఉంటారు. వాడు ఆయా రంగాల్లో అనేక మంది వ్యక్తుల ద్వారాగా అపవాది పనిచేస్తూ ఉన్నాడు, భయంకరంగా పనిచేస్తూ ఉన్నాడు. పైకి మాత్రం మంచిగానే కనబడుతుంది, మంచి వ్యక్తిలాగే ఉంటాడు. కానీ తప్పు మార్గంలో, తప్పు దేవలో పట్టించే వాళ్ళు ఈరోజు మనకి చాలామంది కనిపిస్తూ ఉన్నారు. వాక్యము అదే చెప్తుంది. అందుకేనంట యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 20వ వచనం మనం చూసుకుంటే, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయరని తాను తెలుసుకునేవాడు. చూడండి, ఈరోజు సత్యాన్ని బోధించేవాళ్ళు, సత్యాన్ని ప్రకటించేవాళ్ళు, ఇది సత్యం, ఇది మంచి మార్గం, ఇది మంచి మాటలు అన్న వ్యక్తిని ఈరోజు లోకము ఏం చేస్తుందంటే త్రోసివేస్తూ ఉంది. అంటే మంచి మాటలు ఎవరికి అర్థం కావట్లేదు. సత్యమైన మాటలు, దేవుని మాటలు అవి చాలామంది సహించలేకపోతున్నారు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, వాక్యాన్ని విన్నప్పుడు తప్పకుండా నీలో ఉన్న పాపాలు ఒప్పుకోవాలి. నేనైనా నువ్వైనా సరే వాక్య వెలుగులో ఉన్నప్పుడు తప్పకుండా ప్రతి మనిషి కూడా దేవుని ముందు పాపాలు ఒప్పుకోవాలి. అది రహస్య పాపం ఏవైనా సరే అవన్నీ కూడా దేవుని దగ్గరకు వచ్చేసి దేవుని ముందు కూర్చొని ఆయన పాదముల దగ్గర ప్రతి ఒక్కళ్ళు కూడా పాపాలు ఒప్పుకోవాలి. ఈరోజు చాలామంది పాపాలు ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఇంకా ఒక తప్పు మీద ఇంకొక తప్పు చేస్తూ, ఒక పాపం మీద ఇంకో పాపం చేస్తూ, వాళ్ళకి ఏంటంటే పాపం చేస్తూ ఉన్నప్పుడు అది పాపని అర్థం కావట్లేదు. అంటే మేలు చేద్దాము, మంచి చేద్దాం అనుకుంటున్నారు, కానీ ఏం చేస్తున్నారు, కీడు చేస్తున్నారు. అపోస్తలుడైన పౌలు ఆ మాట సెలవిస్తాడు, మేలు చేద్దామని అనుకుంటున్నా కానీ నేను కీడు చేస్తూ ఉన్నాను. ఈ దేహంలో అంతా కూడా పాపమే ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ దేహం గురించి ఆలోచిస్తూ, ఈ దేహాన్ని పోషిస్తూ, దీనికి కావాల్సిన ఏర్పాటు చేసుకుని అది పాపం అని దేవుని యొక్క వాక్యం చెప్తాం. అంటే ఈ శరీరానుసారంగా నడిచిన వ్యక్తి దేవునికి శత్రువుగా మారిపోతూ ఉన్నాడు. అది వాక్యమే మనకి సెలవిస్తూ ఉంది. అంటే ఈ దేహం గురించి మనం ఆలోచిస్తూ, దీన్ని సుఖింపజేస్తూ, తింటూ త్రాగుతూ, ఈరోజు చాలామంది చూడండి ఈ దేహం గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఎలా తినాలి, ఎలా త్రాగాలి అని చింతిస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం తెలిసిన మనము ఈ దేహం గురించి మనం ఆలోచించాం. ఎందుకంటే ఆకాశ పక్షులు చూడుడి, విత్తవు, కోయవు, నాటవు, వాటిని పోషిస్తున్న దేవుడు మనల్ని పోషించడా అని చెప్పేసి దేవుడు చక్కగా తెలియజేస్తున్నాడు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే కేవలం కూడా ఈ దేహ సంబంధంగా ఈ లోకంలో డబ్బు కోసము, పేరు కోసము మనం ప్రయాసపడుతుంటాం. ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో పొందుకోవాలి, ఇంకా ఏదో అందుకోవాలని చెప్పేసి మనం ఆలోచిస్తాం. ఎందుకంటే భూ సంబంధంగా మనిషి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో మనం చేసే ప్రయాణం అంటే ఎవరితో మనం మాట్లాడతామో, స్నేహితులతో కానీ మరి లోకస్తులతో మనం మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉంటాయంటే అవి అన్నీ కూడా భూ సంబంధంగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆత్మ సంబంధంగా, ఆత్మీయంగా ఆలోచించే వ్యక్తితో మనం సహవాసాన్ని కొనసాగించినప్పుడు తప్పకుండా మన జీవితము మార్చబడుతుంది, మలచబడుతుంది. ఇక్కడ మనకి తెలియజేస్తుంది, పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించకూడదు. చూడండి ఈరోజు ఎందుకంటే ప్రతి మనిషి కూడా నేనైనా నువ్వైనా జన్మతః కర్మతః పాపులమే. ఈ లోకంలో మనం ఉంటా ఉన్నప్పుడు మన చూపు ద్వారాగా, మన ఆలోచనలో, మన నోటి ద్వారాగా తప్పకుండా ఏదో ఒక సమయంలో, సందర్భంలో మనం పాపం చేస్తూనే ఉంటాం. కాబట్టి ప్రతిరోజు దేవుని కాడికి వచ్చి దేవుని ముందు సాగిలపడి మన పాపాలు ఒప్పుకొని, ప్రభువా నేను ఈరోజు ఈ పాపం చేశాను, నేను ఒప్పుకుంటున్నానని చెప్పేసి దేవునికి మనం మొరపెట్టాలి. మనుషులకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనుషులు ఎవరు కూడా మన పాపమును తీసివేయలేరు. మహా అయితే నీకు డబ్బు సహాయం చేస్తాడు, మాట సహాయం చేస్తాడు, లేకపోతే ఆహారం పెడతాడు, అంతకు మించి నీ ప్రాణాన్ని కాపాడలేడు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, కరోనా వైరస్తో అనేక మంది చనిపోతూ ఉన్నారు. ఎవరైనా కాపాడుతున్నారా? కాపాడటానికి ప్రయత్నం చేస్తారు అంతే. కానీ ప్రాణం నుంచి తప్పించేది దేవుడు మాత్రమే. దేవుడు మాత్రమే నీ ప్రాణాన్ని కాపాడుతాడు, నేను రక్షిస్తాడు. మనిషి ఏంటంటే ఒక ప్రయత్నం చేస్తాడు, కానీ మనిషి తన ప్రాణమే కాపాడుకోలేడు, ఇంకొక ప్రాణం కాపాడుతాడు. ఇప్పుడు నేనైనా నా ప్రాణం వరకు, నా ప్రాణం నా చేతిలో లేదు, అది దేవుని చేతిలో ఉంటుంది. నేను ఎన్ని రోజులు భూమి మీద ఉండాలా,
ఎన్ని రోజులు నేను గడపాలా, ఏం చేయాలా అని చెప్పేసి అది దేవుని చేతిలో ఉంటుంది. అయితే ఒకటి, మనం స్వతహాగా దేవుని మార్గంలో నడిచినప్పుడు, దేవుని యొక్క వాక్యం వింటూ ఉన్నప్పుడు, దేవుళ్ళు ఉన్నప్పుడు దేవుడు మనకి చక్కగా మన జీవితాన్ని కొనసాగింపజేస్తాడు. సో మన ముందున్నటువంటి ఈ యొక్క ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటి మంచి, ఒకటి చెడు. అంటే మంచిని హత్తుకోవాలి, చెడుని విసర్జించాలి. అందుకే ఒక 10 రూపాయలు ఇచ్చినా సరే మంచి స్నేహితుని కొనుక్కోవాలంట. అదే 10 రూపాయలు ఇచ్చి చెడ్డ వాటిని ఏం చేయాలి, మనం విసర్జించాలి. అదేవిధంగా ఈరోజు ఏంటంటే మనం లోకంతో సాంగత్యాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించినప్పుడు తప్పకుండా ప్రతి మనిషి కూడా దేవునికి శత్రువుగా మారిపోతాడు. అందుకే మన హృదయములు ఆలోచనలు ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవుడు మన హృదయాన్ని పరిశీలిస్తాడు. మనం ఏమి ఆలోచిస్తున్నాము, ఏది కోరుకుంటున్నాము, ఏం కావాలని మనం ఎక్కువగా పదే ఆశిస్తూ ఉన్నాం. దేవుని ఆత్మ ఉన్న వ్యక్తి తప్పకుండా దేవుని మాటలు వినటానికి, దేవునితో సంబంధాన్ని కొనసాగించడానికి ఎక్కువ ఇష్టపడతాడు. కానీ దేవుని ఆత్మ లేని వ్యక్తి ఏం ఆలోచిస్తాడు, అంతా లోకం గురించిన ఆలోచనలు, లోకం గురించి తలంపులు, తినాలి, త్రాగాలి, సుఖించాలి, ఇవే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏ విధంగా పాపం చేయాలి. ఈరోజు మనం చూడండి, అందుకే పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించేవాడు మరణం నుండి ఒక ఆత్మ రక్షించి. ఈరోజు మనకి చాలామంది తప్పు మార్గంలో నడిపించే వాళ్ళు ఎక్కువ మనకు కనిపిస్తున్నారు. మంచి మార్గంలో నడిపించే వాళ్ళు మనకు కనబడరు. అది స్నేహితులైనా సరే, లేకపోతే మనం నమ్ముకున్న వ్యక్తులైనా సరే, వాళ్ళకేం తెలుసు, వాళ్ళకే తెలియదు ఏది తప్పు ఏది ఉప్పు అని చెప్పేసి. చూడండి, ఈరోజు తప్పు మార్గంలో నడిపించే ఎక్కువ ఉన్నాయి తప్పుడు బోధలు. ముఖ్యంగా మనం ఏ బోధ అయితే వింటున్నామో అది మంచిదా కాదా, అవి మంచి మాటలా కాదా, చెప్పే మాటలు భూ సంబంధంగా ఉన్నాయా, ఆత్మ సంబంధంగా ఉన్నాయా. ఎక్కువగా ఈరోజు మనకి ఏమున్నాయంటే, ఒక వ్యక్తితో మనం మాట్లాడినప్పుడు అన్నీ కూడా భూ సంబంధంగా ఉంటే అది లోక సంబంధమైన ఆత్మ, దురాత్మ. అదే మనం ఈ జీవితం గురించి కాదు కానీ రాబోయే జీవితం గురించి ఆలోచించే మాటలు ఏవైతే ఉన్నాయో అది పరిశుద్ధమైన మాటలు, ఒక మంచి మార్గంలో నడిపించే మాటలు. చూడండి, అంటే తప్పు మార్గంని మళ్లించేవాడు. అంటే దేవుడు ఏమంటున్నాడు, కనీసం నువ్వు ఒక వ్యక్తినైనా సరే రక్షించాలి, ఒక వ్యక్తినైనా కాపాడాలి, ఒక వ్యక్తినైనా మంచి మార్గంలో నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు చూడండి, ఎక్కువగా తప్పు మార్గంలో, ముఖ్యంగా మనం చూస్తున్నటువంటి సినిమాలు. ఈరోజు మనం అనుకోవచ్చు సినిమా అనేది చాలామందికి ఒక టైంపాస్ లాగా ఉపయోగపడుతుంది. అంటే అది మనం ఏమనుకుంటాం, ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా ఆన్ చేస్తాం. చూడండి, ఈరోజు చిన్నపిల్లల కాడ నుంచి వృద్ధుల వరకు ఎక్కువ మంది సినిమాలు చూస్తూ వాళ్ళ మనసు, వాళ్ళ హృదయం పాడైపోతుంది, వాళ్ళ ఆలోచనలు కలుషితమైపోతుంది. ఎందుకంటే అవి ఎప్పుడైతే మనం చూసినప్పుడు మనం అలాగే చేయాలి, అలాగే నటించాలి. ఈరోజు చూడండి, ముఖ్యంగా టిక్ టాక్ వీడియోస్ భయంకరంగా. చూడండి, ఒక వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు అంతా కూడా టిక్ టాక్ చేస్తూ, చూడండి అసభ్యకరంగా మాట్లాడుతూ, వాళ్ళ యొక్క దేహాన్ని చూపిస్తూ, ఇతరులను రెచ్చగొడుతూ పాపం పెడుతుంది. చూడండి, తప్పకుండా దేవుడు అటువంటి వారిని భయంకరంగా శిక్షిస్తాడు, నరకానికి తీసుకెళ్తాడు. దేవుడు ఒక అవకాశం కలిగిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు వేసే స్టెప్పుల వల్ల, డ్యాన్సుల వల్ల మనిషి యొక్క ఆత్మ రక్షించబడుతుందా? అంటే సినిమా అనేది ఏంటంటే వాళ్ళ యొక్క వృత్తిలో భాగంగా వాళ్ళు నటించి మనుషులను మెప్పించి మీ యొక్క హృదయాన్ని వాళ్ళు చూరగొంటారు. చాలామంది వాటిని చూస్తూ వాటి గురించి ఆలోచిస్తూ మనం అలాగే చేయాలి, సో హీరో అంటే ఇలా ఉండాలి, హీరోయిన్ అంటే ఇలా ఉండాలి అని చెప్పేసి అంటే తప్పు మార్గంలో నడిపించే ఎక్కువగా ఉన్నాయి మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు చాలామంది టీవీ ముందు కూర్చొని సినిమాలు చూస్తూ భయంకరంగా వాళ్ళ మనసు అపవిత్రమైపోతూ ఉంది. ఎందుకంటే మనకి మాత్రం చక్కగా పైకి బాగానే కనిపిస్తాయి, బాగా ఉన్నట్టు ఉంటుంది. కానీ అవి చూసినప్పుడు ఏమవుతుంది, మనిషి తప్పు మార్గంలోకి వెళ్తాడు. మనం చూస్తూ ఉంటాం క్రైమ్ స్టోరీస్ కానీ, లవ్ స్టోరీస్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే మనుషులు తప్పుదో పట్టిస్తాయి. ఎందుకంటే ఆ సినిమాల్లో ఉండే పాటలు, దాని యొక్క మీనింగ్ మనం ఆలోచించినప్పుడు మనకి అసహ్యం వేస్తుంది. ఈరోజు మన కుటుంబంతో కూడి ఒక సినిమా చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే సినిమాలో మంచి ఉంటే ఎవరు చూడడు, సినిమాలో చెడ్డగా ఉంటేనే ఎక్కువ మంది చూస్తారు. మనకు తెలుసు ఆ విషయం. సినిమాలో చెడుని ఎక్కువ చూపిస్తాను, ఎందుకంటే నీ మనసుని వాడు ఆకర్షిస్తున్నాడు, నేను మోసం చేస్తున్నాడు. ఈరోజు భయంకరంగా సినిమాలు చూస్తూ యువత, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళకి అందరూ కూడా ఏమవుతున్నారు, ఒక తప్పు మార్గంలో. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే, పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించేవాడు మరణం అనేది ఒక ఆత్మ. అసలు మన దేవుని గురించి ఏం తెలుసుకోవాలంటే, ముందు మన ఆత్మను కాపాడుకోవడానికి ప్రతి మనిషి కూడా, నేనైనా నువ్వైనా ఒకరోజు ఏమవుతామంటే ఈ లోకంలో మన ప్రయాణం ముగించబడుతుంది. సో కాబట్టి మనం ఏం చేయాలి, ముందు మన ఆత్మను కాపాడుకోవాలి. ఈరోజు మనం ఈ యొక్క వైరస్ నుంచి ఎంతో జాగ్రత్త వహిస్తున్నాం. మాస్క్ పెట్టుకుంటున్నాము, హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాం, అంత బాగానే ఉంటుంది. దీనికి వ్యాయామం చేస్తున్నాము, దీన్ని కాపాడుకుంటున్నాము, అందంగా అలంకరించుకుంటున్నాము, దాంట్లో తప్పేం లేదు. కానీ ఎప్పుడైతే ఈ దేహాన్ని ఎక్కువగా మనం ప్రేమిస్తామో అది దేవునికి ఆయాస్కరమైనది.
దేహాన్ని ప్రేమించవచ్చు. ఇంకా అతిగా మనం దాని గురించి ఆలోచించినప్పుడు ఏంటంటే లోపల దేవుని యొక్క ఆత్మ ఉంది. ఆ దేవుని ఆత్మ ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఒక మనిషి మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటి? లోపల దేవుని ఆత్మ ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను. ఆ దేవుని యొక్క ఆత్మ బయటకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది? మనిషి చచ్చిపోతుంది. అంటే ఈ దేహం మట్టిలో విడబడుతుంది. సో కాబట్టి ఏంటి, ఈ దేహం గురించి మనం ఆలోచించకూడదు. కానీ ఈరోజు మనం చూస్తున్నటువంటి ఎక్కువ సినిమాలు ఏంటంటే మనిషి తప్పుదో పట్టిస్తున్నాయి, రాంగ్ ట్రాక్లో తీసుకెళ్తాయి. ఏదో దేవుని యొక్క వాక్యం పూర్తిగా వ్యతిరేకం సినిమాలకి. అదేవిధంగా అల్లరితో కూడిన అల్లరితో కూడిన ఆటపాటలు మనం చూస్తుంటాం. కొన్ని గేమ్స్ ఎలా ఉన్నాయంటే భయంకరంగా ఉన్నాయి. మనిషిని తప్పుదో పట్టించే గేమ్స్. మరి వాటికాడ కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, చంపుకుంటూ ఆడుకుంటూనే ఉంటారు. వాళ్ళు చంపుకునే పరిస్థితికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే అవన్నీ కూడా మనిషిని మోసం చేస్తాయి. అందుకే పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించేవాడు మరణం నుండి ఒక ఆత్మ రక్షిస్తాడు. ఈరోజు ఆ విధంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారా? చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక మనిషికి దేవుని యొక్క వాక్యం చెప్పాలి, మంచి మార్గంలో నడిపించాలి. ఒక మనిషిని మంచి మార్గంలో నడిపించాలంటే అది అంత ఆషామాషి కాదు. ఎందుకంటే ఒకసారి ప్రాణం మీద కూడా వస్తుంది. ఎందుకంటే మనం చూసాం, మరి సాక్షాత్తు యేసు ప్రభు వారికి బాప్టిజం ఇచ్చిన వ్యక్తి, బాప్టిజం నుంచి యోహాను ఒకసారి మరి హేరోదులో తప్పు చేస్తాడు. ఏంటంటే వాళ్ళ యొక్క అన్న భార్యని ఇతను దగ్గర తీసుకొని ఆమెతో సహజీవనం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఏం చేస్తాడు? బాప్టిజం నుంచి యోహాను వెళ్ళి చెప్తాడు, అయ్యా నువ్వు చేసేది తప్పు, ఎందుకంటే ఆ భార్య నీ భార్య కాదు, ఆ వస్తువు నీ వస్తువు కాదు, నువ్వు పాపం చేయొద్దని చెప్పేసి మరి బాప్టిజం ఇచ్చి యోహాను ఒక మంచి మార్గం నడిపిద్దామని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తాడు. సత్య మార్గాన్ని ప్రకటించినప్పుడు ఏం చేస్తాడు? ఆ యొక్క హేరోదు రాజు మరి యోహాను మీద పగబట్టేసి వాళ్ళ భార్య కూడా హేరోదియ కూడా యోహాను అంటే స్త్రీలు కన్న వారిలో గొప్పవాడు, అంటే ఈ లోకంలో స్త్రీలు కన్న వారిలో గొప్పవాడు అయినటువంటి యోహానికి ఈ యొక్క లోకం అన్యాయం జరిగింది. అదేవిధంగా యేసు ప్రభు వారికి కూడా ఈ లోకం అన్యాయం జరిగింది. ఆయన ఎటువంటి తప్పు చేయలేదు, పాపం చేయలేదు. ఆయన ఎందుకు లోకానికి వచ్చాడు? మనుషులందరినీ కూడా ఒక మంచి మార్గం నడిపించడానికి, అందరిని కాపాడటానికి, అందరినీ రక్షించడానికి లోకానికి వస్తే ఆయన్ని ఈ ప్రపంచం సెలవేసింది. అంటే అన్యాయ తీర్పు పొందుకున్నాడు. మరి ఆయనతో పాటు ఉన్న బందిపోటు దొంగలకి మరి బరబ్బాని విడుదల చేసి యేసు ప్రభువుని శిక్షిస్తారు. ఎందుకు? ఈ లోకంలో మరి సాక్షాత్ దేవుడికి అన్యాయం జరిగింది. ఈ దేవుడిని ఈ లోకము శిక్ష వేసింది, ఎటువంటి తప్పు చేయకపోయినా, పాపం చేయకపోయినా. యేసు ప్రభు వారు ఆయన చేసిన గొప్ప అద్భుత ఆశ్చర్యకారులు అనేక మందిని స్వస్థపరిచారు. కుంటివారిని, గుడ్డివారిని అనేక మందిని ఆయన స్వస్థపరిస్తే చివరికి ఈ లోకం ఆయనకి సెలవేసింది. ఎందుకంటే వాళ్ళు గ్రహించలేకపోయారు దేవుని యొక్క శక్తిని. మా సాక్షాత్తు సొంత ప్రజలు యూదులు కూడా యేసు ప్రభువాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ఆయనకి దయ్యం పట్టిందని, ఆయనకి పిచ్చి పట్టిందని. అంటే మంచి మాటలు చెప్తా ఉన్నప్పుడు, మంచి మార్గం నడిపిస్తూ ఉన్నప్పుడు లోకంలో ఎలా కనిపిస్తాం అంటే ఒక అవివేకలాగా, ఒక అమాయకుల్లా కనిపిస్తాడు. ఎందుకంటే లోతు ఒక అమాయకుల్లా కనిపించాడు. దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, మీరు జాగ్రత్త పడండి అని చెప్పేసి లోతు వెళ్ళి ఆ కుటుంబానికి చెప్పినప్పుడు వాళ్ళ అల్లుళ్ళు ఆయన అయితే చేస్తారు. అంటే లోతు ఏమనుకున్నాడు? వాళ్ళందరినీ కూడా తప్పించాలి, రక్షించాలి, కాపాడాలని చెప్పేసి ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ లోతుని వాళ్ళు అమాయకంగా చూశారు. ఈరోజు చాలామందికి దేవుని యొక్క మాట చెప్తా ఉన్నప్పుడు మీరు దేవుని నమ్ముకోండి, రక్షణ పొందుకోండి, బాప్టిజం పొందుకోండి అని మనం చెప్తా ఉన్నప్పుడు ఏంటంటే చాలా అమాయకంగా కొంతమంది ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉండి నువ్వు కనీసం ఒక మనిషిని రక్షించు. ఈరోజు ఒక ఆత్మనైనా సరే మనం రక్షించి దేవుని యొక్క రాజ్యంలోనికి అప్పగించాలని దేవుడు కోరుకోండి. ఎలాగైనా సరే ఒకవేళ దాంట్లో నేను అవమానాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అనేక మందిని త్రోసివేస్తారు, కుటుంబ సభ్యులు కూడా నిన్ను ఏం చేస్తారు? పక్కన నెట్టేస్తారు ఒకసారి. ఎందుకంటే ఈ లోకంలో మనం మన ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు, ఈ లోకంలో ఉన్న వాటి కోసం మనం వెళ్తూ ఉన్నప్పుడు, ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఈ లోక ఆచారాలు, సంప్రదాయాలు వాటిని మనం ఫాలో అవుతున్నప్పుడు ఈ లోకం మనల్ని చక్కగా గౌరవిస్తుంది, ప్రేమిస్తుంది, పూజిస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ లోకంలో ఇది తప్పు అని ఎప్పుడైతే మనం ఖండిస్తామో ఆ మనిషి లోకానికి వ్యతిరేకుడుగా మారిపోతాడు. ఎందుకంటే ఒక 10 మంది మద్యం త్రాగుతూ ఉన్నారు, 10 మంది వ్యభిచారం చేస్తూ ఉన్నారు, 10 మంది ప్యాకెట్ ఆడుతున్నారు. మరి వాళ్ళతో పాటు ఒక వ్యక్తి ఈ ప్యాకెట్ ఆడటం తప్పు, వ్యభిచారం తప్పు అని చెప్పినప్పుడు ఈ 9 మంది ఏమవుతారు? ఆ ఒక్క వ్యక్తికి వ్యతిరేకమైపోతారు. అంటే వాళ్ళు 9 మంది కలిసి ఈ వ్యక్తిని చంపుదాం అనుకుంటారు. అంటే ఈరోజు లోకంలో కూడా ఇది తప్పు, ఇది చేయొద్దు, సినిమాలు చూడొద్దు, అబద్ధం ఆడొద్దు, పాపం చేయొద్దు, అక్రమం చేయొద్దు, అన్యాయం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు అని చెప్పేసి ఈరోజు దేవుని యొక్క వాక్యం ప్రకటించబడితే చాలామంది ఏం చేస్తున్నారు? ఇది మాకొద్దు,
మేము ఫాలో అవ్వము, మేము మా ఇష్టానుసారంగా జీవిస్తాము. ఎందుకంటే ఒక మనిషి లోకంలో తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు భయంకరంగా రోగాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, భూకంపాలు వస్తాయి. ఎందుకంటే మనసుకు నచ్చినట్టుగా జీవించడానికి కాదు దేవుడు నిన్ను సృష్టించింది. ఆయనకి ఇష్టమైన భక్తిని కొనసాగించాలని ఎంతో భయంతో, ఎంతో వణుకుతో, ఒకవేళ ఇప్పటిదాకా మనం పాపం చేసినప్పటికీ కనీసం ఈ రోజు నుంచైనా సరే నేను చక్కటి మార్గంలో వెళ్ళాలి, వాక్యాన్ని ప్రేమించాలి అని మనం తెలుసుకోవాలి. అంటే ఇవన్నీ ఎప్పుడంటే ఈ లోకానికి ప్రత్యేకంగా, ఈ లోకానికి దూరంగా మనం ఆలోచించినప్పుడు తప్పకుండా దేవుని యొక్క వాక్యం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ లోకంతో మన సాంగత్యాన్ని కొనసాగించినప్పుడు, లోకంలో ఉన్న వాటిని ఆశించినప్పుడు దేవుని యొక్క వాక్యం మనకు అర్థం కాదు. ఎందుకంటే ఇది లోకం అనేది మాయ, ఈ లోకం అనే ఊబి, ఈ యొక్క చట్రంలో నువ్వు ఇరుక్కున్నప్పుడు దేవుని యొక్క వాక్యం నీకు అర్థమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అపవాది అనేక రకాలుగా నీ మైండ్ని డైవర్ట్ చేస్తాడు. ఈరోజు చూడండి, అనేక మంది వ్యక్తులు ఈరోజు మనిషిని డైవర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా సినిమాలు ఒక్కటే కాదు, ఈ సెల్ ఫోన్ అయినా లేకపోతే మనం చేసే ఫ్రెండ్షిప్ అయినా సరే. ఎందుకంటే వాళ్ళు ఇంకా అపవాది భయంకరంగా పేటరేగిపోతున్నాడు. ఇంకా ఉండే కొద్ది పాపం పెరిగిపోతూ ఉంది, పాపం తగ్గట్లా. మనం చూసాం మొన్న వైన్ షాప్స్ ఓపెన్ చేసినప్పుడు అనేక మంది గంటల కొద్ది క్యూలో నిలబడి, ఈరోజు వైన్ షాప్కి పర్మిషన్ ఇచ్చారు, కానీ మందిరానికి వెళ్ళి 10 మంది దేవుని ఆరాధిస్తాము అంటే పర్మిషన్ ఇవ్వట్లేదు. చూడండి, అంటే లోకము ఎంత బ్లైండ్గా ఆలోచిస్తుందో. అంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కాబట్టి దానికి పర్మిషన్ ఇచ్చారు. చక్కగా 10 మంది కూడి దేశం కోసం ప్రార్థన చేస్తాము, కుటుంబం కోసం ప్రార్థన చేస్తాము, రాష్ట్రం కోసం ప్రార్థన చేస్తాము అని అనుకుంటే దానికి పర్మిషన్ ఇవ్వట్లా. చూడండి, అక్కడే అర్థమవుతుంది ఈ లోకంలో అన్యాయమే ఉంటుంది, న్యాయం ఉండదు. కానీ పైకి ఏముంటుంది, న్యాయం ఉన్నట్టే ఉంటుంది. కానీ ఇక్కడ లోకంలో న్యాయం జరగదు. సాక్షాత్ యేసు ప్రభు వారికి ఈ లోకంలో అన్యాయం జరిగింది. ఒక దేవుడికే ఈరోజు లోకంలో అన్యాయం జరిగితే సామాన్య మానవుడు నువ్వు నేను ఈ లోకంలో అంతా తప్పకుండా ఈ లోకంలో దేవునికి ఆయాసకరంగా ఉంటుంది, లోకంని ప్రేమించొద్దు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. అందుకే పాపిని వాని తప్పు మార్గంలో మళ్లించేవాడు. ఈరోజు ఒక తప్పుడు మార్గంలో నడిచే వ్యక్తిని మనం ఏం చేయాలి, ఒక మంచి మార్గంలో నడిపించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆత్మ మనతో సహవాసం కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఎలాగైనా సరే ఈ మనిషిని మంచి మాటలు చెప్పాలి, మంచి బోధించాలి. యవనస్తులు, ముఖ్యంగా యవనస్తులు చూడండి, చక్కగా యవన కాలంలో మంచి బలం ఉంటుంది, మంచి శక్తి ఉంటుంది. కానీ ఆ యవనాన్ని దేనికోసం ఉపయోగిస్తారు? చాలామంది తప్పు చేయాలి, పాపం చేయాలి, ఇంకా సుఖం అనుభవించాలి అని చెప్పేసి యవ్వన కాలంలోనే మనం దేవుని వెంబడించాలి. అంటే ఎప్పుడైతే మనం యవ్వన కాలంలో దేవుడిని త్రోసివేస్తాం, అందుకే దేవుడే ఉన్నాడు, నువ్వు చక్కగా లోకంలో తింటూ త్రాగు సుఖిస్తూ యవ్వన కాలంలో పాపం చేసి వృద్ధాప్యంలో దేవుని కాడికి వస్తే దేవుడు అటువంటి భక్తిని ఇష్టపడట్లేదు. నీ యవ్వన కాలంలోనే దేవుని తెలుసుకోమంటున్నాడు. బాల్య దినములు అంటే నీ సృష్టికర్తని జ్ఞాపకం చేసుకో, దుర్దినములు రాకముందే. చూడండి, మనం చూస్తా ఉన్నాం అనేక మంది యవనస్తులు తప్పు చేస్తూ పాపం చేస్తూ వాళ్ళ జీవితాన్ని మధ్యలోనే ముగించారు అనేక మంది. అదే ఎంతో భయంతో, ఎంతో వణుకుతో పాపాన్ని అసహించుకొని, ముఖ్యంగా మనం చూస్తాం యోహాను ఒక స్త్రీ యోహాను కూడా వచ్చేసి ఎలాగైనా సరే తప్పు చేయాలని చెప్పేసి పోతీఫర్ భార్య అంతా ప్రయత్నించినప్పటికీ యోహాను చేస్తాడు, అక్కడ నుంచి పారిపోతాడు. అంటే మనం ఏం చేయాలి, యవనేతల నుంచి పారిపోవాలి. అవి మనం తరుముతూ ఉంటాయి. ఈరోజు యవనస్తుల్ని భయంకరంగా అపవాది వెంటబడుతూ ఉన్నాడు, ఎలాగైనా సరే పాపం చేయించాలి అని చెప్పేసి. ఒక అబ్బాయి కాదు, ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలో పనిచేస్తూ ఉంటాడు, అమ్మాయిలో పనిచేస్తూ ఉంటాడు. అంటే వీళ్ళకి మధ్యలో వాళ్ళు భయంకరమైన ప్రేరేపిస్తూ ఈరోజు అనేక మంది యవనస్తులు ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకు? వాళ్ళకి దక్కాల్సిన అమ్మాయి దక్కకపోతే, వాళ్ళకి దక్కాల్సిన అబ్బాయి దక్కకపోతే ఏం చేస్తారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎందుకు? ఈ దేహం నాకే సొంతం, ఇదే కావాలి అని చెప్పేసి. కానీ అది కరెక్ట్ అని ఆలోచన కాదు. దేవుని చిత్తమై ఉంటే జరుగుతుంది, కానీ మనంతటా మనం ఆలోచించినప్పుడు కాదు. కానీ దేవుని యొక్క ఇష్టం చొప్పున ఒకవేళ ఆ దేహం మనకు దక్కనప్పటికీ ఆ అమ్మాయి ఎక్కడున్నా బాగుండాలి అని మనం కోరుకోవాలి. కానీ ఎప్పుడైతే మనం అలా బ్లైండ్గా ఆలోచిస్తామో నిజంగా దేవుడు అటువంటి ఆలోచన ఇష్టపడు. నిజంగా దేవుని చిత్తమే ఉంటే తప్పకుండా అది జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా యవనస్తుల్ని అపవాది భయంకరంగా ప్రేరేపిస్తున్నాడు. గంటల సమయాన్ని చాటింగ్ చేసుకుంటూ, వీడియోస్ చూస్తూ, అసభ్యకరమైన చూస్తూ, ఇంకా దేహంలో పాపాన్ని ఇంకా పేటరీగిపోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. కానీ మనం ఏం చేయాలంటే వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు, వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు, వాక్యాన్ని ప్రేమించినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని ఇష్టపడతాడు, మనల్ని కాపాడతాడు, మనల్ని రక్షిస్తాడు. ముఖ్యంగా దేవునిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ముందు మన ప్రాణం కాపాడబడతాం, మన ఆయుష్ పొడిగించబడుతుంది, మనం జీవించే సంవత్సరాలు ఎక్కువ అవుతాయి.
ఎప్పుడైతే మనం పాపాన్ని ప్రేమిస్తామో మధ్యలోనే మన జీవితం ముగించబడుతుంది. అందుకే పాపం వలన వచ్చు జీవితం మరణం అని చెప్పేసి వాక్యం చెప్తాం. అనేక మంది తక్కువ వయసులో యవ్వన కాలంలోనే పాపం చేస్తూ వాళ్ళ జీవితాన్ని భయంకరంగా ముగించారు అనేక మంది. దానికి కారణం ఏంటి? వాళ్ళు ఇంకా పాపం చేయాలనే ఆలోచన. ఎప్పుడైతే మనం ఆ ఆలోచన మనం విరమించుకోవాలి, చక్కగా దేవుని మార్గంలో ఉండి తండ్రి మాటలు గౌరవిస్తూ అనేకులను ప్రేమిస్తూ దేవునితో మన సహవాసాన్ని కొనసాగించినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే వాక్యం చెప్తుంది, పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించేవాడు. అందుకే దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు, ఏ వ్యక్తిని ఆశిస్తూ ఉన్నాడు అంటే ఎవరైతే మరి ఆయన మార్గంలో ఉండి ఆయన్ని పూజిస్తూ ఆయన్ని ప్రేమిస్తూ ఆయన్ని సేవిస్తూ ఆయన మాటలు గైకొన్నవాడు. ఈరోజు యేసు ప్రభువాన్ని చాలామంది ఎక్కువ మంది ఇష్టపడట్లేదు. దానికి కారణం ఏంటి? యేసు ప్రభువాన్ని ఇష్టపడితే నువ్వు అన్నీ పాపాన్ని విరమించుకోవాలి, పాపాన్ని ఆఫ్ చేసుకోవాలి. సినిమాలు చూడటం కానీ, అబద్ధం ఆడటం కానీ, వ్యభిచారం చేయటం కానీ, ఇవన్నీ మరి త్రాగటం కానీ, ఇతరులను దూషించటం, ఇవన్నీ ఆగిపోవాలి. కానీ ఇవన్నీ కూడా ఈ శరీరేచ్ఛలు మనం అణుచుకోలేకపోతున్నాం కాబట్టి దేవుడిని మనం ప్రేమించలేకపోతున్నాం. చాలామంది యేసు ప్రభువాన్ని ఎందుకు ఇష్టపడలేదు అంటే కారణం అది. వాళ్ళు కులాన్ని ప్రేమిస్తూ, మతాన్ని ప్రేమిస్తూ, వర్గాన్ని ప్రేమిస్తూ, సో వాటిలో వాళ్ళకి ఆనందం దొరుకుతుంది. అందుకే వారి కడుపే వారి దేవుడు అని వాక్యం చెప్తామని. అంటే వారి కడుపే వారి దేవుడు. అంటే వాళ్ళు సిగ్గుపడాల్సిన సంగతులన్నీ వాళ్ళు అసహ్యపడుతున్నారని దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా మనకి దేవుడు తెలియజేస్తాడు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి వాక్యం గురించి తెలియకపోవడం క్లియర్గా. అందుకే ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, తాము సిగ్గుపడవలసిన సంగతుల గురించి అతిశయపడుతున్నారు. చూడండి, నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు. చాలామంది ఏంటంటే ఈ కడుపుకి తినాలి, త్రాగాలి, సుఖించాలి, ఇంక ఇదే లైఫ్ అనుకుంటున్నారు. చూడండి, ఈ వయసులో మనం తింటున్నాము, కొన్నాళ్ళ తర్వాత ఈ దేహం ముడతపడుతుంది, ఎంటికలు నల్లగా అయిపోతాయి, మనం ఎంత తిన్నా అరగదు. నీకు ఎంత ఆస్తి ఉన్నా ఒకసారి నీ యొక్క బాడీ నీకు సహకరించదు. ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు పాపం చేస్తాం, తర్వాత ఉండే కొంచెం మన బాడీ మనకు సహకరించదు. కాబట్టి యవ్వన కాలంలోనే మన పాపాలు ఒప్పుకుంటూ దేవుడికి ఇష్టమైన భక్తిని కొనసాగించాలి దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే నాశనమే వారి అంతం అంట. అందుకే తాము సిగ్గుపడవలసిన సంగతులను అసహ్యపడుతున్నారు. ఈరోజు చూడండి, ఒక మనిషి వయసు 60 ఏళ్ళు కానీ ఎవరితో డ్యాన్స్ చేస్తున్నాడు? ఒక 20 ఏళ్ల వయసు, అంటే ఒక మనవరాలు ఉన్న వయసున్న అమ్మాయితో డ్యాన్స్ చేస్తున్నాడు. చూడండి, ఎంత సిగ్గు, ఎంత బాధాకరం, ఎంత అవమానకరం. అంటే 60 ఏళ్ళు ఉన్న వ్యక్తి, సినిమా హీరో ఏం చేస్తున్నాడు? ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళ అమ్మాయితో డ్యాన్స్ చేస్తాడు. అనుకోవచ్చు ఇది వృత్తే కదని చెప్పేసి. అది భయంకరమైన, ఎంత అవమానం, ఎంత సిగ్గు. అంటే ఇవన్నీ సిగ్గుపడవలసిన సంగతులు అతిశయపడుతున్నారు. అంటే మనం కొన్ని వాటిలో ఏం చేయాలంటే ఈ తప్పు, ఇది పాపం, మనం దూరంగా ఉండాలి. కానీ దాన్ని మనం గొప్పగా చెప్పుకోకూడదు. ఈరోజు చాలామంది కొన్ని విషయాలు ఎందుకు అతిశయపడుతుంది. నేను పలానా వ్యక్తి పాపం చేశాను, నేను అంత త్రాగాను, అంత తిన్నాను అని చెప్పేసి గొప్పగా. అంటే మనం సిగ్గుపడాల్సింది పోయి ఎక్కువ దాన్ని ఎక్కువ బయటకు మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. అది నిజంగా దేవునికి ఆయాస్కరమైనది. అందుకే భూ సంబంధమైన వాటి ఎందు మనసు ఉంచుతున్నారు. అంటే ఈరోజు ఏంది, ఈ లోకంలో మరి ఎక్కువగా ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ కోసం, కారు కోసం, మిద్దె కోసం, వీటి కోసం వీటి ఎందు మనం మనసు పెడతాం. కానీ అందుకే వాక్యం మన పౌరస్థితి పరలోకం ఉందంట. దేవుడు యేసుప్రభు ఆయన ఈ లోకం నుంచి ఆరోహణం వెళ్ళిపోయాడు. ఆయన ఏమన్నాడు? వెళ్తా నేను మళ్ళీ వస్తాను, నేను మీకోసం స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను, ఒక పరిశుద్ధ పట్టణాన్ని నేను మీకోసం కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాను, నేను వస్తాను, మీ అందరినీ తీసుకెళ్తానని చెప్పేసి యేసుప్రభు చెప్పారు. అంటే ఆయన మళ్ళీ ఈ లోకానికి వచ్చి ఎవరైతే రక్షణ మారు మనసు బాప్టిజం పొందుకుంటారో వాళ్ళని ఆయన తీసుకెళ్తాడు. చూడండి, అక్కడ ఆ పట్టణంలో అసూయ, ద్వేషము, కలహము, అక్కడ కొట్టుకోవడం, తిట్టుకోవడం ఏముంది. ఎల్లప్పుడూ కూడా దేవుని ముందు మనం కూర్చొని యుగయుగములు అక్కడ చక్కగా ఆయన సేవిస్తూ ఉంటాం. ఇక్కడైతే మనం కరెంటు బిల్లు కట్టాలి, జాబ్ చేయాలి, అక్కడ అలాంటివి ఏమి ఉండదు. అక్కడ ఏంటంటే చక్కగా దేవుని ఆరాధించడం, ఎల్లప్పుడూ కూడా ప్రభువునే మనం ఆరాధిస్తూ ఉంటాం. అక్కడ అసూయ, కోపము, ఇతరులను దూషించడం, లేకపోతే పని చేసుకోవాలి, జాబ్ చేసుకోవాలి, ఇతరులు ఒకరికంటే నేను ఎక్కువగా మంచి పొజిషన్కి వెళ్ళాలి అనే కాంపిటీషన్ అక్కడ ఉండదు. అక్కడ అందరూ సమానమే, అందరూ కూడా దేవుని సేవిస్తూ ఉంటారు. ఆ పరిశుద్ధ పట్టణాన్ని మనం తీసుకెళ్ళడానికి దేవుడు ఎంతో ప్రయాసపడుతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క రాకడ ఆలస్యం అవుతూ ఉంది. ఇంకా కనీసం ఇప్పటికైనా మనిషి తెలుసుకుంటాడని చెప్పేసి. కానీ చాలామంది ఈరోజు యేసు ప్రభువాన్ని వాళ్ళు పూసి వేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాకపోవడం. యేసు ప్రభు అంటే పలానా అమెరికా దేవుడు, లేదా పలానా దేవుడు, ఆయన లోక రక్షకుడు, ప్రాణాన్ని కాపాడుతాడు, పాపాలను తీసేస్తాడు, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు అని ఈరోజు చాలామంది గ్రహించలేకపోతున్నారు. ఎప్పుడైతే మనం
అవన్నీ కూడా విడిచిపెట్టాలి. మనలో ఉన్నటువంటి క్యాస్ట్ ఫీలింగ్ కానీ, లేకపోతే పార్టీ ఫీలింగ్ కానీ, అన్ని రకాల ఫీలింగ్స్, నేను గొప్పవాడిని, నేను ధనికుడిని, ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా మనం ఏం చేసుకోవాలంటే వదులుకోవాలి. అప్పుడు మాత్రం మనం దేవుని తెలుసుకుంటాం. అవన్నీ ఫీలింగ్స్ మన గుండెలో ఉన్నప్పుడు మనం దేవుని అంటే అర్థం కాదు. ఇవన్నీ కూడా విడిచిపెట్టేసి అందరూ సమానమే, ఈ కుటుంబంలో ప్రతి మనిషి కూడా సమానమే, అందరూ ఒక కుటుంబమే, ఇవన్నీ కూడా మనం సృష్టించుకున్నాం. నువ్వు పలానా కులం, నువ్వు పలానా మతం అని చెప్పేసి అందరూ కూడా సమానమే అని చెప్పేసి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ముఖ్యంగా ఏదో వైరస్ ఒక కులానికి రావట్ల, అన్ని కులాలని, అన్ని దేశాలని, అందరికీ అది ఏమవుతుంది, అందరికీ స్ప్రెడ్ అవుతుంది. అక్కడే అర్థమవుతుంది అందరూ సమానమే. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, అందరికీ ఆయన వెలుగు ప్రకాశిస్తుంది. చంద్రుడు కానీ, మరి ఈ యొక్క భూమి, ఆకాశం అన్నీ కూడా అందరికీ సమానమే. లోకంలో ఏంటంటే కొంతమంది స్వార్థపరులు వాళ్ళ ఐడెంటిఫికేషన్ కోసం రకరకాలుగా మరి విడదీశారు. ఈ లోకంలో రకరకాల కులాలుగా, మతాలుగా, వర్గాలుగా, వంశాలుగా మనం విడ తీసుకున్నాం. కానీ దేవుడు ఏమంటున్నా, అందరినీ ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి ఒకప్పుడు ఆయన ఏం చేశారంటే, మరి మనుషులంతా ఒకసారి ఉంటే వీళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుని కంటే ఇంకా గొప్పగా చేయాలని చెప్పేసి ఆలోచించినప్పుడు దేవుడు వాళ్ళ భాషలను తారుమారు చేశాడు. కాబట్టి వాళ్ళు ఈ లోకం అంతా స్ప్రెడ్ అయిపోయారు. మరి బాబేలు పర్వతం కూడా వాళ్ళు ఏం చేశారు, ఒక గొప్ప బిల్డింగ్ కట్టి దేవుని కంటే ఎక్కువ అతిశయించారు. కాబట్టి దేవుడు వాళ్ళ భాషను తారుమారు చేశాడు. ఆ ఉద్దేశంతో దేవుడు వాళ్ళందరినీ తారుమారు చేశాడు. కానీ ఇప్పుడేంది, అందరూ సమానమే, అందరూ నన్ను తెలుసుకోండి, నా దగ్గర రండి, నేను వాక్యం వలన మీతో మాట్లాడతాను, నీ హృదయమైన తలుపు కాడ తట్టుచు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యం ఈరోజు అందరికీ చెప్పబడుతూ ఉంది. సకల జనుల సాక్షార్థమే ఈ సువార్త ప్రకటించబడుతూ ఉంది అని మనం తెలుసుకోవాలి. ఆ విషయాన్ని మనం గ్రహిస్తాము, తప్పకుండా దేవుని మనం తెలుసుకునే వారుగా ఉంటాం. అనేక మందికి మంచి మార్గం, కనీసం ప్రతి మనిషి ఇంకొక వ్యక్తిని మంచి మార్గం నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాం. మరి ఎప్పుడైతే అవన్నీ కాకుండా లోకంలో ఎప్పుడైతే మనం వాటిని అతిశయపడతామో, డబ్బుని బట్టి, పేరుని బట్టి, కులాన్ని బట్టి, మన వంశాన్ని బట్టి, మన హోదాని బట్టి, మన జాబుని బట్టి, ఇవన్నీ కూడా మనం అతిశయించకూడదు, ప్రభువు నుండి అతిశయించాలి అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. ఈ యొక్క జీవితం అంటే ఈ భూమి మీద ఉన్న జీవితం కాదు, రాబోయే జీవితం ఉంది, రాబోయే యుగం ఉంది, స్వర్గం ఉంది, మోక్ష మార్గం ఉంది, దానిలో అడుగు పెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, ఇంకా ఆయన మాటలు గ్రహించకుండా ఈ లోకాన్ని చూస్తూ, ఈ లోకాన్ని మురిసిపోతూ వీటిని మనం కోరుకుంటున్నాం. దీన్ని మనం చూడకూడదు, దీన్ని మనం ఏం చేయాలి, అసహించుకోవాలి. ఎందుకంటే ఇది తాత్కాలికం, ఇది టెంపరీ లైఫ్. పర్మనెంట్ లైఫ్ దేవుని కాడే ఉంటుంది. మరి ఆయనతో పాటు మనం ఉండాలి అంటే ముందు ఈ లోకాన్ని మనం సపరేట్గా జీవించాలి. సపరేట్గా అంటే ఈ లోకంలో ఉంటూ ఏ లోక మాలను అంటకుండా మన యొక్క పాపాలు ఒప్పుకుంటూ మరి రక్షణ మారుమూసి పొందుకోవాలని దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఆ యొక్క సత్యాన్ని మనం గ్రహించి ముందుకెళ్ళాలి. ఎందుకంటే మన పౌరస్థితి ఎక్కడుంది, పరలోకం ముందు ఉంది. అక్కడ ఆధార్ కార్డు అవసరం లేదు, ఏటీఎం కార్డు అవసరం లేదు, డెబిట్ కార్డు అవసరం లేదు, క్రెడిట్ కార్డు అవసరం లేదు. అక్కడ దేవుడు చక్కగా అన్నీ కూడా ఫ్రీగా ఇస్తాడు. ఎక్కడంటే మన డబ్బు ట్యాక్స్ కట్టాలి, అన్నీ కట్టాలి, ఏదైనా కొనుక్కోవాలని డబ్బు, అక్కడ అలాంటిది ఏమి ఉండదు, అందరూ సమానమే. ఎవరు జాబ్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ జాబ్ ఏంటంటే దేవుడిని మనం ఎల్లప్పుడూ కూడా ఆయన ముందు కూర్చొని మనం సేవిస్తూ ఉంటాం. మన చక్కగా మనకు లైఫ్ అక్కడ బాగుంటుంది, ఇక్కడ లైఫ్ అంతగా బాగుండదు. ఈ లోకంలో మనకి శ్రమలు, అవమానాలు, ఇబ్బందులు. అందుకే ఏమన్నాడు ప్రభువారు, లోకంలో మీకు శ్రమ కలుగును. దేవుడిని మనం ప్రేమిస్తున్నామంటే కొంతమంది మనకి దూరం అయిపోతారు. ఎందుకంటే మనం మంచి మార్గం వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది మనకి వేలెత్తి చూపిస్తారు. ఆ విషయం మనం గ్రహించాలి. ఎందుకంటే యేసు ప్రభువారినే ఈ లోకం ఆయనకి సెలవేసింది, ఆయన తప్పు చేయకపోయినా పాపం చేయకపోయినప్పటికీ. ఆ విషయాన్ని మనం గ్రహించి ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటా ఉన్నాం. కనీసం ఒక వ్యక్తికైనా సరే కొన్ని మంచి మాటలు చెప్పి, దేవుని మాట చెప్పి దేవుని నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఒక వ్యక్తి వల్ల అనేక మంది పాపానికి వెళ్ళకూడదు. ఒక సినిమా హీరో ఉన్నాడు, సినిమా తీస్తూ ఉన్నప్పుడు అనేక మంది ఏం చేస్తున్నారు, ఆ సినిమాలు చూసి చెడిపోతున్నారు. సో కాబట్టి ఆ వ్యక్తికి ఏంటి, పాపానికి నడిపిస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే ఆదాము, హవ్వ, అపవాది ముగ్గురికి దేవుడు శపించాడు. ఎందుకు, వాళ్ళు దేవుని ఆజ్ఞ అతిక్రమించారు. ఇక్కడ అపవాది హవ్వను మోసం చేశాడు, హవ్వ ఆదామును అంటే ముగ్గురు కలిసి మోసంలో పడిపోయారు. కాబట్టి ముగ్గురిని శపించాడు. ఎందుకు మానవుడికి శాపం వచ్చింది, దేవుని ఆజ్ఞని అతిక్రమింపజేశాడు. అంటే ఒక మనిషి ఉన్నప్పుడు ఆ మనిషి ద్వారా ఎంతమంది అయితే పాపం వైపు నడిపించబడతారో తప్పకుండా ఆ మనిషి శిక్షిస్తాడు. ఈరోజు చాలామంది సినిమా హీరోలు లేకపోతే రాజకీయంలో ఉన్న వ్యక్తులు, కొంతమంది వ్యక్తి జీవితం భయంకరంగా ముగించబడుతుంది. దానికి కారణం ఏంటి, వాళ్ళు అనేక మంది తప్పు దోవలో పట్టిస్తారు, తప్పుడు మార్గాలు తీసుకెళ్తారు. కాబట్టి దేవుడు వాళ్ళని భయంకరంగా శిక్షిస్తాడు. ఒకసారి చూడండి, ఎండింగ్ స్టేజ్లో వాళ్ళ లైఫ్ భయంకరంగా ముగించబడుతుంది. ఎందుకు, వాళ్ళ వల్ల అనేక మంది చెడిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా వాళ్ళు తీసే సినిమాల వల్ల
అది లవ్ స్టోరీ అయినా లేదా హర్రర్ మూవీ అయినా ఏదైనా సరే అనేక మంది తప్పు మార్గంలో వెళ్తే, ఎందుకంటే సినిమాల్లో మంచిది ఏమి ఉండదు, అందుకే తప్పు మార్గంలో నడిపిస్తూ ఉంది. అనేక మంది ఈరోజు మ్యాక్సిమం మరి ఆ సినిమాలు చూడటం వల్లనే మరి ఎక్కువగా రాంగ్లో వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి మనం ఒకసారి మనం ఆలోచించుకుందాం, ఒకసారి మనం బేరీజు వేసుకుందాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించిన గాక. చివరి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, సర్వశక్తి మంత్రి ప్రభువా, తండ్రి, ఎంతమంది ప్రభు యొక్క ఫేస్బుక్ లైవ్లో మీ వాక్యాన్ని ప్రభు ఎంత శ్రద్ధగా ఎంత ఓపికతో విన్నారో వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నాయన. మీ యొక్క వాక్యం సెలవిస్తుంది, పాపిని వాని తప్పు మార్గం నుండి రక్షించేవాడు ఒక ఆత్మను ఆయన నరకానికి వెళ్లకుండా కాపాడుతాడని చెప్పేసి మీ యొక్క వాక్యం సెలవిస్తున్నాయా. అయ్యా ప్రభు, మీరు మమ్మల్ని అందరినీ రక్షించడానికి కాపాడడానికి లోకానికి వచ్చారు ప్రభు. కాబట్టి మేము ఆ సత్యాన్ని గ్రహించి ఇప్పుడు దాకా మేము మీకు ఆయాస్కరంగా జీవించుంటే కనీసం ఇప్పటి నుంచైనా సరే తండ్రి మీ వాక్యాన్ని ప్రేమించి మీ వాక్యాన్ని హత్తుకునే భాగ్యం దయచేయండి. ముఖ్యంగా ప్రభు మా ప్రాంతం గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ముఖ్యంగా ఈ కరోనా వైరస్ని జ్ఞాపకం చేసుకున్నాయన. ఈ వైరస్ ప్రభు స్ప్రెడ్ అవ్వకుండా నాయన అనేక మందిని కాపాడండి, రక్షించండి. మీరు రాకడ ఆలస్యమైతే ప్రభు అనేక మంది బాప్టిజం పొందుకొని తండ్రి మీ జీవ గ్రంథంలో పేరు లిఖించుకునే భాగ్యం దయచేయండి. అనేకులకు మోక్ష మార్గం కల్పించమని మా చిన్నపాటి మనవులు మీ సన్నిధిలో చేసుకున్నాం. మా కొరకు త్వరలో రానైనా క్రీస్తు యేసు నామములో వచ్చినాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ కూడా వందనాలు. చక్కగా దేవుడు మరి అనేక మాటలు ఆయన తెలియజేశాడు. మరి పాపిని ఒక తప్పు మార్గం నుండి మళ్లించేవాడు మనం నుండి ఒక ఆత్మ రక్షిస్తాడు. కాబట్టి మనం కనీసం కొన్ని ఆత్మలైనా సరే దేవునికి అప్పగిద్దాం. ఎందుకంటే దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఒక మనిషి యొక్క జీవితం అంటే ఈ దేహం వలన దేవుణ్ణి మనం మహిమపరచాలి, దేవుణ్ణి మనం ఘనపరచాలి. అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని ఇష్టపడతాడు, ఆయన కాపాడుతాడు. సో మన ద్వారాగా అనేక మందిని మనం దేవుని యొక్క రాజ్యంలోనికి నడిపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో ఈరోజు అనేక వ్యక్తులను మనం గమనించినప్పుడు ఒక మనిషిని తప్పుదోవ పట్టించే ఎక్కువ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం జాగ్రత్తగా వింటామో, ఆ వాక్యం అనుసరించి నడుస్తామో, ఎందుకంటే ధర్మశాస్త్రము అది ఆత్మ సంబంధమైనది, అది భూ సంబంధమైనది కాదు. సో కాబట్టి మన జీవితం అంటే ఈ లోకంలో ఉన్న జీవితం కాదు, రాబోయే జీవితాన్ని మనం ప్రేమించాలి. దానికోసం మనం ప్రయాసపడాలి. దేవుడు ఈ కొద్ది మాటలు ఆయన ఉనికిలో దీవించిన గాక. మీ అందరికీ కూడా ప్రభువు నామములో శుభములు.